ఈ మధ్య కాలంలో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అనేక మంది జీవితాల్లో మార్పు తీసుకొస్తూ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అనేక మంది జీవితంలో వెలుగు తీసుకొస్తున్నటువంటి బ్రదర్ షఫీ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు మన అంశం ఏంటంటే కనుక యువత ఒక్కలే అనుకుంటున్నాం, కానీ ముఖ్యంగా టీనేజర్స్. ఈ టీనేజర్స్ చాలా మంది చిన్న వయసులోనే క్రైమ్కి అలవాటు పడడం, జీవితంలో ఒక ప్లానింగ్ లేకుండా తల్లిదండ్రుల మాట వినకుండా లైఫ్ని మిడిల్లోనే స్పాయిల్ చేసుకోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. టీనేజ్లో చాలా మంది చాలా మిస్టేక్స్ వేస్తున్నారు. సో ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? దానికి గల కారణం సోషల్ మీడియా ప్లాట్ఫామ్సా, తల్లిదండ్రుల యొక్క పెంపకంలో ఎలాంటి లోపాలు ఉన్నాయా? ఇవన్నీ మనకు తెలియాలి. ఈ ప్రశ్నలకి సమాధానం రావాలి అంటే ద వన్ అండ్ ఓన్లీ బ్రదర్ షఫీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. హై సార్. హాయ్ రవి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్. ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్, సూపర్, థ్యాంక్ యూ. ఎస్ సార్. సో క్వశ్చన్లోనే నేను అడిగిన విధంగానే సో టీనేజర్స్ చాలా మంది యువత కంటే ఎక్కువగా యువత వయసులోకి వెళ్ళక ముందేనే టీనేజర్స్ మిడిల్లో అనేక అంశాల ద్వారా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకునే పరిస్థితి జరుగుతూ ఉంది. రైట్. అసలు ఏంటి ప్రాబ్లం ఇక్కడ? తల్లిదండ్రుల పెంపకంలోనా, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఈ సినిమా సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ ఏమైనా పడుతున్నాయా? ఎందుకు ఇలా టీనేజర్స్ ఎక్కువగా ఇలా అయిపోతున్నారు? రవి గారు, ఇక్కడ ముఖ్యంగా గమనించాలంటే మనిషి యొక్క గ్రోత్ ఏదైతే ఉందో, ఇప్పుడు చిన్నప్పుడు వేరు, చైల్డ్హుడ్ వేరు, టీనేజ్ వేరు, యంగేజ్ వేరు, ఆ తర్వాత వయసు పెరగడం. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ మనిషి మెచ్యూరిటీ పెరుగుతుంది అంటాం మనం. అవును కదా. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మన బ్రెయిన్ ఏదైతే ఉందో, మన బ్రెయిన్లో అనేక పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఫ్రంటల్ లోబ్ అని చెప్పేసి ఒక పార్ట్ ఉంటుంది. ఈ ఫ్రంటల్ లోబ్ అనేది గ్రోత్ ఏదైతే ఉంటుందో అది 25 years ఏజ్ వచ్చేసరికి కంప్లీట్గా గ్రోత్ అవుతుంది. అది అంటే ఏమర్థమవుతుంది? టీనేజ్లో గ్రోత్ ప్రాసెస్లో ఉందన్నాడు కదా. 13 years నుంచి 19 years వరకు ఈ టీనేజ్ అనుకుంటే, ఇంకా గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి 21, 22 years ఉంటుంది. కానీ 25 years వరకు గ్రోత్ అవుతూనే ఉంటుంది. గ్రోత్ కంప్లీట్ అయితే ఎప్పుడంటే ఫ్రంటల్ లోబ్ది 25 yearsకి. అయితే ఇంతకీ ఫ్రంటల్ లోబ్ దేనికి యూజ్ అవుతుంది? ఒక మనిషికి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి, చక్కటి డిసిషన్ తీసుకోవాలి అన్న దగ్గర ఈ ఫ్రంటల్ లోబ్ హెల్ప్ చేస్తుంది. దాని ద్వారా మనిషి సరైన నిర్ణయం తీసుకోగలుగుతాడు. ఏదైనా ఒకటి ప్లానింగ్ చేయాలి, ఏదైనా వర్క్ కోసం ప్లానింగ్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ విషయమైనా, లైఫ్ విషయంలో ఏదైనా ప్లానింగ్ చేసుకోవాలి. ఆ ఫ్రంటల్ లోబ్ డెవలప్ అయిన తర్వాత ఆ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లానింగ్ చేసింది ఆర్గనైజ్ చేయాలి, నిర్వహించాలి, దానికోసం అది ఉపయోగపడుతుంది. సోషల్ మూమెంట్, ఎవరితో ఎలాంటి మాట్లాడాలి, ఎలా సత్సంబంధాలు కలిగి ఉండాలి, ఇవన్నీ కూడాను. ఇంకా రీజనింగ్ పవర్ అంటారు. అంటే రీజనింగ్ పవర్ కూడా 25 years దాటిన వాళ్ళకి రీజనింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రంటల్ లోబ్ డెవలప్ అయి ఉంటుంది కాబట్టి. ఇలా చూసుకున్నట్లయితే అనేక విషయాలకి మనిషి నిర్ణయాలు తీసుకోవడమైనా, ఆలోచించడమైనా, ఏదో లైఫ్లో ప్రాబ్లమ్ వస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ కూడా ఫ్రంటల్ లోబ్ ద్వారా అవుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ టీనేజ్లో ఉన్నప్పుడు ఈ ఫ్రంటల్ లోబ్ డెవలప్ అయిపోకుండా ఉండడం వల్ల డిసిషన్స్ తీసుకునే విషయంలో అయినా కానీ, రీజనింగ్ థింకింగ్లో అయినా కానీ, ప్లానింగ్లో కానీ, ఆర్గనైజింగ్లో ఎన్నిట్లో కూడా ఇన్కంప్లీట్ గ్రోత్ ఉంటుంది. ఇది వన్ సైడ్. ఇంకో సైడ్ ఇంకా చాలా డేంజరస్ విషయం ఏంటంటే, ఇదే టైం అంటే మెచ్యూరిటీ లేనటువంటి టైంలోనే హార్మోన్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి టీనేజ్లోనే. అవునా, టెస్టోస్టెరాన్ అని చెప్పేసి, ఈస్ట్రోజన్ అని చెప్పేసి గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే హార్మోన్స్ రిలీజ్ అవుతాయో మనుషుల యాక్టివ్నెస్ పెరుగుతుంది, డోపమైన్ ఉంటుంది. అవునా, అంటే హ్యాపీ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ వల్ల మనిషి చాలా యాక్టివ్గా, అగ్రెసివ్గా ఉంటాడు. అప్పుడే హార్మోన్స్ వచ్చాయి కాబట్టి ఇంకొంచెం ఇంబ్యాలెన్స్ ఉంటాడు. అప్పుడు ఏమొస్తుందంటే రవి గారు, మనిషిలో ఒక తెలియనట్టు పెద్ద కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. తను తీసుకున్న నిర్ణయం తప్పు, తను చేసే ఆలోచన ఇమ్మెచ్యూర్, దాని మీద నేను కరెక్ట్ అన్న భావన ఉంటుంది. అంటే హై స్పీడ్లో ఉంటాడు, రాంగ్ రూట్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ టైంలో పేరెంట్స్ చూసి, అరే నీ ఆలోచన కరెక్ట్గా లేదు అని చెప్పేసి ఏదైతే చెప్తారో, ఆ టైంలో ఎలా ఉంటుందంటే, నీకేం తెలియదు, నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు, ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాబ్లం ప్రతి ఫ్యామిలీలో, నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు జనరేషన్ బట్టి వీళ్ళకి టెక్నాలజీలో కొంచెం నాలెడ్జ్ ఉంది. ఫోన్ ఆపరేషన్లో, సిస్టంలో కొన్ని విషయాలు వీళ్ళకి ఆన్లైన్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఇది పేరెంట్స్కి లేదు. అది లేదు కాబట్టి ఇంకా వాళ్ళు అవుట్డేటెడ్ అన్న ఫిక్స్ అయిపోతాడు. నాకు ఇది తెలుసు కాబట్టి నాకు అన్నీ తెలుసు అన్న ఫీలింగ్లో కూడా వస్తాడు. నాకు అన్నీ తెలుసు, మీకన్నా ఎక్కువగా తెలుసు కాబట్టి వారు ఏది చెప్పినా కానీ మీకు తెలియదులే అన్న ఫీలింగ్లో ఉంటారు. వాస్తవానికి వీళ్ళు జీవితానికి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి, ఫ్రెండ్షిప్ సంబంధించి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంటారో అక్కడ కంప్లీట్ గ్రోత్ లేకుండా, ఫ్రంటల్ లోబ్ గ్రోత్ అవ్వకపోవడం వల్ల తీసుకునే రాంగ్ డిసిషన్స్లో ఇంకా క్లాష్ వస్తుంటుంది పేరెంట్స్కి, వాళ్ళకి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగానే
ఇతను ఫీల్ ఏంటంటే కనుక వీళ్ళు చదువుకోలేదు, వీళ్ళకి ఏం తెలుసు, నేను టెక్నాలజీ పరంగా నాకు అన్ని తెలుసు అన్న ఫీల్ లో ఈ టీనేజ్ పర్సన్స్ ఉండిపోతున్నారు. అవును. పేరెంట్స్ ఏంటంటే కనుక మేము లైఫ్ లో చాలా చూసి వచ్చాము, జీవితంలో లైఫ్ అంటే ఏంటంటే వాళ్ళ ఫీల్ లో ఉండరు. అవును. ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండ్ అస్సలు కుదరట్లేదు సార్. సో ఇలాంటి టైంలో అసలు పేరెంట్స్ ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, ఎలా సొల్యూషన్? ఇక్కడ పేరెంట్స్ రోల్ చాలా ఎక్కువగా ఉంది రవి గారు. ఓకే. పిల్లవాళ్ళు రాంగ్ డిసిషన్ తీసుకోవడము, రాంగ్ ఫ్రెండ్షిప్, రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పీడ్గా వెళ్ళిపోతారు. పేరెంట్స్ కనుక ఈ టైంలో వాళ్ళ బిజీలో, వాళ్ళ వ్యాపారంలో, వాళ్ళ జాబుల్లో బిజీగా ఉండి పిల్లల్ని కనుక దృష్టి పెట్టకపోతే వాళ్ళు చేయి దాటిపోయే అవకాశం అయితే ఉంది. ఓకే. మొదటిది దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టినప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారన్న విషయం తెలిసి చెప్పే ప్రయత్నం చేసి వినరు కదా. ఇది క్వశ్చన్. పిల్లలు మాట వినట్లేదు అనేది క్వశ్చన్. అవును సార్. పిల్లలు మాట వినట్లేదు, స్టబ్బన్గా మారిపోయారు, మొండిగా మారిపోయారు. సింపుల్ ఏంటంటే టీనేజ్లో ఉన్నవారు, ఎంగేజ్లో ఉన్నవారు చెప్తే వినరు. ఎందుకంటే మీకేం తెలియదు అన్న ఫీలింగ్లో ఉన్నారు కదా. అవును. సింపుల్గా చేయాల్సింది ఏంటంటే సార్, వాళ్ళకేదో మనం చెప్తున్నాం అన్నట్టుగా పేరెంట్స్ ఉండకూడదు. అక్కడ ఆ ఏజ్లో ఫ్రెండ్లీ బిహేవియర్ అనేది కావాలి. నాన్న కమాండ్ చేసుకుంటూ ఉండడం కాదు, అరే చేయబాకరా, అది చేయరా, అది అలా రా అని కమాండింగ్ కాదు, రూలింగ్ కాదు ఉండాల్సింది. కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి. డిస్కషన్ చేయాలి. ఎలా అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, దీని నుంచి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగి తెలుసుకునేలాగా ఉండి, ఒక స్నేహితుడు ఎలా సలహా ఇస్తాడో ఆ విధంగా సలహాలు ఇవ్వగలగాలి. కమాండ్ చేయకూడదు, కండిషన్స్ పెట్టకూడదు. ఇలా కాదు కదా, ఇలా కూడా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేసి ఇది నష్టం జరుగుతుందేమో కదా, ఒకసారి ఆలోచించు కదా అని చెప్పే కోరంలో చెప్తే తీసుకుంటారు. అంటే ఇక్కడ పేరెంట్స్ యొక్క రోల్ ఏంటంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా డిస్కస్ చేయాలి తప్ప రూలింగ్ చేయకూడదు, కమాండ్ చేయకూడదు. ఇది కనుక పేరెంట్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అనేది ఈ చేంజ్ అనేది వస్తుంది. పిల్లల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, రాంగ్ రూట్లో వెళ్ళకుండా చూసుకోవచ్చు ఈ విధంగా. ఓకే. అయితే రవి గారు ఇక్కడ పేరెంట్స్ పిల్లల మీద ఫోకస్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఓకే. అండ్ చాలా మంది ఎక్కువగా పేరెంట్స్కి అంత మెచ్యూర్ సమ్ టైమ్స్ ఉండదు అని చెప్పేసి అని చాలా మంది కూడా, అంటే నేను కమాండ్ చేస్తేనే నా పిల్లోడు ఉంటాడు, భయం అనేది ఉండాలి అనేది ఎక్కువగా ఆలోచిస్తారు. అరే మా డాడీ అని అంటాడు, మా అమ్మని ఫ్రెండ్లీగా వెళ్ళిపోతే మా డాడీ ఫ్రెండ్లీగా ఉన్నాడు, మా మమ్మీ ఫ్రెండ్లీగా ఉంటుందనే ఎస్పెక్ట్లో వెళ్ళిపోతారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఆధ్యాత్మికంగా ధార్మిక గ్రంథాల్లో నుంచి వారిని ఏమైనా సరే కనుక అటు పిల్లల్ని కావచ్చు, ఇటు తల్లిదండ్రులు కావచ్చు, ఏమైనా మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా గారు. అసలు యాక్చువల్ సొల్యూషన్ అదే ఉంది. ఓకే. ఎలా అంటే చూడు, ఇక్కడ గట్టిగా చెప్తేనేమో ఏమైనా చేసేసుకుంటాడేమో భయం, చెప్పకపోతే దారి తప్పిపోతాడేమో భయం. అవును సార్. చెబితే అసలు నేను కరెక్ట్ అని యాక్సెప్ట్ చేయట్లేదు. అవును. యాక్చువల్లీ ఇది నా మాటగా నేను నా పిల్లలకి చెప్పకుండా, పేరెంట్స్ వారి మాటగా పిల్లలకి చెప్పకుండా, స్క్రిప్చర్స్ ఇలా చెప్తున్నాయి, ధర్మ గ్రంథాలు ఇలా చెప్తున్నాయి, మంచి ఏంటి చెడేంటి, ధార్మిక గ్రంథాలు ఏం చెప్తున్నాయి అన్నది చెప్పాలి. అక్కడ ప్రతి వ్యక్తి కూడాను అక్కడ ఒబే అయిపోతాడు. ఇప్పుడు దాని భగవద్గీత ఇలా ఉంది, భగవద్గీత ఇలా చెప్తుంది, భగవద్గీత ఇలా బిహేవియర్ చేయమంటుంది అని చెప్తే ఇది నాన్న మాట కాదు కదా, అమ్మ మాట కాదు కదా, భగవద్గీత ఇలా చెప్తుందని అమ్మ చెప్తుంది, భగవద్గీతలో ఇలా ఉంది, వేదంలో ఇలా ఉందని చెప్పి అమ్మ చెప్తుంది, నాన్న చెప్తున్నాడు, లేక బైబిల్ ఇలా చెప్తుంది అని చెప్పి చెప్తున్నారు, లేక ఖురాన్ ఇలా చెప్తుందని చెప్తున్నారు. అంటే పిల్లలు అమ్మ మాటగా తీసుకోవట్లేదు. వాళ్ళు అమ్మకేం తెలియదు, నాన్నకేం తెలియదు, కానీ స్క్రిప్చర్లో ఉంది కదా ఓకే అన్న విషయం. అందుకే రవి గారు యాక్చువల్గా ఏంటంటే ధార్మిక గ్రంథాల ద్వారానే పర్ఫెక్ట్ పిల్లలకి ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు. ఓకే. పేరెంటింగ్ పర్ఫెక్ట్గా చేయాలంటే ధార్మిక గ్రంథాల వెలుగులోనే జరగాలి. ఈరోజు ఈ బిహేవియర్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, బిహేవియర్గా మనుషుల్లో స్టబ్బర్నెస్ రావడము, మొండితనం వచ్చేయడము, మాట వినకపోవడము, బిహేవియర్లో చేంజ్ ఇంతగా రావడము, వీటన్నిటికీ సొల్యూషన్గా ఒక వర్క్షాప్ కూడా డిజైన్ చేసాం రవి గారు. మనం సూపర్ క్లాసెస్ డిజైన్ చేసాం. ఏంటివి? వేదాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ వెలుగులో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పిల్లల్లో వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. గుడ్. ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ అని చెప్పేసి ఇప్పుడు ఎలాగో హాలిడేస్ వస్తున్నాయి కదా, దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా, దసరా హాలిడేస్ 5 days క్లాసెస్ ఉన్నాయి. ఈ 5 days డైలీ ఒక 2 hours అటెండ్ అవుతారు అంతే. డైలీ 2 hours అటెండ్ అవుతే పిల్లల్లో వాళ్ళలో క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత క్లాస్ ఒకసారి అటెండ్ అయ్యారంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చెయ్యి అని చెప్పాల్సిన అవసరం ఉండదు, చేయడం మొదలు పెడతారు. పెద్దవాళ్ళు గౌరవించు అని చెప్పాల్సిన అవసరం ఉండదు. పిల్లల పేరెంట్స్ వాల్యూ ఏంటి ఇంకా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నా వాళ్ళకి అన్నిటి కూడా ఇంజెక్ట్ అయిపోతాయి, వాళ్ళకి తెలిసిపోతుంది. ఒకటైతే నేను నమ్ముతానండి, ఒక వ్యక్తిని మార్చగలిగే శక్తి ఎవరికి లేదేమో కానీ ధర్మ గ్రంథాలకు ఉంది, ధార్మిక గ్రంథాల్లో ఉంది. ధర్మ గ్రంథాల్లో ఏవైతే శ్లోకాలు, మంత్రాలు, వాక్యాలు, ఆయతులు ఏవైతే ఉన్నాయో, ఈ దీంట్లో ఎంత పవర్ ఉందంటే అది వింటే మనిషిలో మార్పు అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంటది. ఎందుకు? బిలీఫ్ సిస్టమ్ ఉంది కదా, నమ్మకం అనేది ఉంది కదా. ఈ క్లాసెస్ అనేవి పిల్లల్లో చాలా గొప్ప మార్పు తీసుకొస్తాయి. సో ఇది వింటున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా నేనేమనుకుంటున్నానంటే, మీ పిల్లల్లో ఏదైనా చేంజ్ మీరు తీసుకురావాలి అనుకుంటుంటే, మీరు చెప్తున్నా మీ పిల్లలు వినట్లేదు, ఏదైనా ఎడిక్ట్ అయిపోయారు అన్న ఆలోచనలు ఉంటే, తప్పకుండా ఈ 5 days క్లాసెస్ కోసము మీరు కాంటాక్ట్ చేయండి.
చాలా గొప్ప మార్పు అనేది తీసుకొచ్చు. ఓకే సార్. అంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్ మిమ్మల్ని? అంటే చాలా మంది కూడా దసరా హాలిడేస్ నియర్ లోనే ఉన్నాయి కాబట్టి ఎస్ మనం అంత త్వరగా మనం కాంటాక్ట్ అవ్వాలి, పిల్లల్లో మార్పు తీసుకుని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. సో ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్? అరే మీరు కిందైతే నెంబర్ ఇస్తున్నామో ఈ నెంబర్కి Okay. వాళ్ళు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకుంటే మన టీం వాళ్ళకి క్లారిటీ ఇస్తారు. ఎప్పటి Okay. నుంచి క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి, టైమింగ్ ఎలా ఉంటుంది, ఏంటి, Okay. దాంట్లో ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తారు, క్లారిటీగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఓకే. చాలా ఈజీ ప్రాసెస్ ఉంది, రిజిస్టర్ చేసుకుని. కాకపోతే పిల్లలు అటెండ్ అయ్యే విధంగా పేరెంట్స్ చేయాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది సర్టిఫికేషన్ కోసం కూడా ఇది ఓ సూపర్ ఇది స్పెషల్ సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది. ఓకే. ఆ సర్టిఫికేట్ పొందడం కూడా పిల్లలకు కాన్ఫిడెన్స్ కదా, ఎస్ సార్. నా దగ్గర సర్టిఫైడ్ కోర్స్ ఉన్నాను, తీసుకున్నాను అన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. ఓకే. రైట్, సూపర్ సార్. సో ఇది మంచి అవకాశం. దసరా హాలిడేస్లో మనం బేసిక్గా పిల్లల్ని తీసుకొని మనం ఎటైనా లాంగ్ టూర్ వెళ్ళాలి, లేదంటే వేరే రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సరదాగా ఏదైనా మూవీస్కి వెళ్ళాలని ఎక్కువగా ఆలోచిస్తుంటాం. కానీ ఈ రోజు బ్రదర్ షఫీ గారు చెప్పిన రీతిగానే చిన్న టీనేజ్ ఏజ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ అని వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటి, ఒక్కసారి ఈ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా మీ పిల్లల మార్పుతోటే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడింది కాబట్టి సో ఈ క్లాసెస్కి అటెండ్ అయ్యి మీ పిల్లల ఉజ్వల జీవితానికి మీరే బాటసారిగా నిలబడండి. థ్యాంక్ యూ.